హే గైస్, ఈ క్వశ్చన్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నేను చాలా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి అలాగే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్ లెసన్ నుంచి నేను చాలా క్వశ్చన్స్ చేశాను. కన్సిస్టెన్సీ, గ్రాఫికల్ మెథడ్స్ ఇవన్నీ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్స్ 370 కిలోమీటర్స్ పార్ట్లీ బై ట్రైన్ అండ్ పార్ట్లీ బై కార్. ఒక మ్యాన్ ఏం చేశాడు? 370 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. కొంత దూరమేమో ట్రైన్, కొంత దూరమేమో కార్తో ట్రావెల్ చేశాడు. ఇఫ్ హీ కవర్స్ 250 కిలోమీటర్స్ బై ట్రైన్ అండ్ ద రెస్ట్ బై కార్. అంటే ఒకవేళ ఈ 370 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ ట్రైన్ ద్వారా, మిగతా కిలోమీటర్స్ కార్ ద్వారా ట్రావెల్ చేస్తే ఇట్ టేక్స్ హిమ్ 4 అవర్స్. ఎంత పట్టింది టైమ్? 4 అవర్స్ పట్టిందంట. బట్ ఇఫ్ హీ ట్రావెల్స్ 130 కిలోమీటర్స్ బై ట్రైన్ అండ్ ద రెస్ట్ బై కార్. 130 కిలోమీటర్స్ ఏమో ట్రైన్, మిగతావన్నీ కార్తో ట్రావెల్ చేస్తే ఇట్ టేక్స్ 4 అవర్స్ 18 మినిట్స్ మోర్. 4 అవర్స్ 18 మినిట్స్ పట్టిందంట. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అండ్ దట్ ఆఫ్ ది కార్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ తెలీదు, అలాగే కార్ కూడా తెలియదు. సో దాన్ని ఏమనుకుంటా, తెలియకపోతే ఆబ్వియస్లీ ఎక్స్ వై అనుకుంటాం. సో లెట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో స్పీడ్ కాబట్టి యూనిట్స్ ఏంటి? కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఎంత? అది కూడా మనకు తెలుసా? తెలియదు కదా. దాన్ని ఏమనుకుంటాం? వై కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? టోటల్ డిస్టెన్స్ 370 కిలోమీటర్స్ ఇచ్చాడు. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 370 కిలోమీటర్స్. మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, కారు ఫైండ్ అవుతుంది. మనకు స్పీడ్కి ఫార్ములా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. ఇదేనా? ఓకేనా, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ అంటే ఈక్వేషన్లో డేటాలో ఈడేమి ఇచ్చాడు? ఇఫ్ హీ కవర్స్ సంథింగ్ బై ట్రైన్, సమ్ కిలోమీటర్స్ బై కార్, బట్ ఇట్ టేక్స్ 4 అవర్స్. అంటే 4 అవర్స్ టైం ఇచ్చాడు. అంటే ఈక్వల్ టు మనం ఏం చేయాలి? ఇక్కడ 4 అవర్స్ చేయాలి, అంటే టైం చేయాలి. అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా రాయాలి? టైం ఈక్వేషన్స్లోకి రాసుకోవాలన్నమాట. అంటే టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది అనమాట. వాడు టైం ఈక్వల్ చేశాడు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు డేటా చూడండి. ఇక్కడ 250 కిలోమీటర్స్ బై ట్రైన్. అంటే ట్రైన్ 250 కిలోమీటర్స్ బై ట్రైన్ అన్నాడు కాబట్టి బై ట్రైన్ స్పీడ్ ఎంత? ఎక్స్. డిస్టెన్స్ బై స్పీడ్ కదా, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం రాస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ వచ్చేసి 250, స్పీడ్ వచ్చేసి ట్రైన్కి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, ప్లస్ మిగతా కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ అంతా మనకి 370 మైనస్ 250 చేయాలన్నమాట. రెస్ట్ ఆఫ్ ది అన్నాడు కాబట్టి ఇవి చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 0 2 1 120 కిలోమీటర్స్. మిగతా దేంతో ట్రావెల్ చేశాడు? కార్తో ట్రావెల్ చేశాడు. సో డిస్టెన్స్ బై స్పీడ్, కార్ స్పీడ్, దట్ ఈక్వల్ టు ఎంత టైం పట్టింది? టైం కాబట్టి 4 అవర్స్. ఓకేనా, 4 అవర్స్ పట్టింది. దీన్ని సింప్లిఫై చేద్దాం ఈక్వేషన్. ఇంకా 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా నీటిలో. 1 2 2 2 2 4. ఇక్కడ ఇంకా 1 ఉంటుంది. 0 5 2 10 బై ఎక్స్ ప్లస్ 6 2 12 0 బై వై ఈజ్ ఈక్వల్ టు 4లో ఎంత క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇఫ్ హీ ట్రావెల్స్ 130 కిలోమీటర్స్ బై ట్రైన్ అన్నాడు. 130 కిలోమీటర్స్ బై ట్రైన్ అన్నాడు. అంటే 130 బై ఎక్స్, డిస్టెన్స్ బై స్పీడ్, ప్లస్ రెస్ట్ ఆఫ్ ది ఇంకేమన్నాడు నెక్స్ట్, అండ్ ద రెస్ట్ బై కార్. అంటే ఏం చేయాలి మనం? టోటల్ డిస్టెన్స్ ఎంత? 370. అక్కడ నుంచి 130 సబ్ట్రాక్ట్ చేస్తాం. 0 7 4 240. మిగతా ఎన్ని? ఇంకా 240. కార్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎంత టైం పట్టింది? 4 అవర్స్ 18 మినిట్స్ పట్టిందంట. ఇది టైం. ఇట్ టేక్స్ 4 అవర్స్ 18 మినిట్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఉన్నదాన్ని అవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అవర్స్ రాస్తున్నాం కాబట్టి. ఓకే, 130 బై ఎక్స్ ప్లస్ 240 బై వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 18. దీన్ని అవర్స్లో మార్చాలంటే బై 60 చేస్తాం. ఇక్కడ 60 సెకండ్స్ కదండి. 80 మినిట్స్కి 60 సెకండ్స్ కాబట్టి మినిట్స్ బై సెకండ్స్ చేస్తే మనకు అవర్స్ వస్తుంది. ఓకే, 3 6 18
10 6 60 3/10. ఇప్పుడు ఇది ఎలా ఉంది 4 3/10 అని ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు 4 × 10 అంతా 40 40 + 3 43/10 ఇలా రాయొచ్చు కదా. సో నెక్స్ట్ ఈక్వేషన్ అలా రాద్దాం 130/x + 240/y = 43/10. ఈ ఈక్వేషన్ వచ్చేసి 2. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ఉంటే సాల్వ్ చేయలేం కదా. పుట్ 1/x = p పెడదాం, 1/y = q పెడదాం. ఓకే, ఇన్ 1 and 2 ఈ ఈక్వేషన్స్లో పెడతాం, 1 and 2 ఈక్వేషన్లో పెడతాం. దెన్ దిస్ ఇంప్లైస్ ఎంత వస్తుంది అప్పుడు 125p + 60q = 2. ఓకే, ఇదేనా ఈక్వేషన్. ఇది ఏ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏమొస్తుంది 130p + 240q = 43/10. ఇది బి ఈక్వేషన్. ఓకేనా. ఈ 2 ఈక్వేషన్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఎలిమినేషన్ మెథడ్లో ఇక్కడ ఏమున్నాయి, పైన 2 ఈక్వేషన్స్లో ఈ 2 పారామీటర్స్ చేంజ్ చేయాలి. ఈ 2 పారామీటర్స్ చేంజ్ చేయాలి అంటే రెండు ఈక్వల్గా లేవు కాబట్టి. ఓకే, సో p టైమ్స్ క్యాన్సిల్ చేయాలంటే మొత్తం ఈ 25 టోటల్ ఈక్వేషన్స్ అంటే మల్టిప్లై చేయాలి. అయితే 130 తీసుకెళ్ళి మొత్తం టోటల్ ఈక్వేషన్స్ మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ఏముంది 240 ఉంది, 60 ఉంది. 16 240 కింద కన్వర్ట్ చేయొచ్చు కదా. 4 6 ఎంత అండి 24 అయినా అంటే 240 4తో మల్టిప్లై చేస్తే 240 అయిపోతుందా. అంటే ఈక్వేషన్ ఏం చేయాలి 4తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఈక్వేషన్ ఏ విత్ 4 ఈక్వేషన్ అని 4తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 4 × 125 అంటే 125 × 4 ఎంతమ్మా 5 4 20 0 2 4 8 10 1 4 4 5. ఓకేనా. 500p ఈక్వేషన్ ఏని మల్టిప్లై చేస్తాం చూసుకోండి. 500p + 60 × 4 అంటే మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా 240q = 2 4 ఎంత 8. ఇదేంటి ఈక్వేషన్ ఏ × 4 ఈక్వేషన్ ఏ × 4. నెక్స్ట్ ఈక్వేషన్ ఉంది 130. నెక్స్ట్ 130p + 240q = 43/10. ఓకేనా, ఇది ఈక్వేషన్ బి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్లో ఏం చేస్తాం మైనస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 240q - 240q క్యాన్సిల్. 500లోంచి 130 తీస్తే 0 0 10 నుంచి 3 తీస్తే 7 4 నుంచి 1 తీస్తే 3 370p అనమాట. 370p = 8 - 43/10 ఇదేనా ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి ఈ పక్కన నెంబర్స్ ఎల్సిఎం చేయాలన్నమాట. 370p = 8 10s 80 - 43/10 ఇలా ఈజీగా రాసేసుకుంటే సాల్వ్ చేసచ్చు. 370p = 80 - 43/10 అంతే కదా మనకు వచ్చింది. సో 80 - 43 తీస్తే 10 నుంచి 7 నుంచి 4 తీస్తే 37. 370p = 37/10. ఈ 37 ఇక్కడ 37 370 ఎన్ని టైమ్స్ 10 టైమ్స్ అంటే 10p = 1/10. ఇప్పుడు p = 1/10 × 10 ఎంత 100 కదా. సో p = 1/100 వస్తుంది. ఓకేనా, ఇది p వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఈ p వాల్యూని ఈక్వేషన్ ఏ కానీ బి కానీ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం చేద్దాం p వాల్యూ ఇన్ ఈక్వేషన్ ఏ ఆర్ బి. ఏ మనకి ఈక్వేషన్ సింపుల్గా ఉంది కదా, బి అంటే 43/10 అదంతా ఉంది కాబట్టి ఏలో పెడతాం. సో ఈక్వేషన్ ఏ ఎంత ఏ అనుకుందాం. అది ఈక్వేషన్ ఏలో పెడతాం సింపుల్గా ఉంది కదా. ఈక్వేషన్ ఏ అంతా చెక్ చేద్దాం. 125p + 60q = 2 అనమాట. 125p + 60q ఆ ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేద్దాం. 125p + 60q = 2 ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు p వాల్యూ ఎంత 1/100 125 × 1/100 + 60q = 2. ఓకే, సో క్యాన్సిల్ చేద్దాం. 5 టేబుల్ చూద్దాం. ఓకేనా, 2 5s 10 ఇంకా 2 ఉంటుంది. 5 5s 25 ఇక్కడ 2 5s 10 0 5 5s 25 4 5s 20 5/4 + 60q = 2. ఓకే, ఇప్పుడు +5/4 ఇటు సైడ్కి వస్తే -5/4 60q = 2 - 5/4. మళ్ళీ దీన్ని ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం మీకు సింపుల్గా చెప్పాను కదా 60q = 2 4 8 8 - 5/4 అంతే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 60q = 8 - 5 అంటే 3 3/4.
ఓకే ఇక్కడ 60 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై చేస్తుంది సెల్ఫ్ వస్తే డివిజన్ చేస్తుంది 60 Q 3/4 ఈజ్ ఈక్వల్ టు సారీ Q ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఇక్కడ ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది కాబట్టి 1/60 3 60లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది Q ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 20 ఎంత 80 అనమాట Q ఈజ్ ఈక్వల్ టు 1/80 మనకి P అండ్ Q వచ్చేసింది ఇప్పుడు అంటే మనకి XY వచ్చేస్తుంది సో 1/P ఈజ్ ఈక్వల్ టు 1/X అనుకున్నాం ఫస్ట్ P ఎంత వచ్చింది మనకి 1/100 Q ఈజ్ ఈక్వల్ టు ఏమో 1/Y అనుకున్నాం ఇది ఎంత వచ్చింది 1/80 సో X వాల్యూ ఎంత ఇక్కడ డైరెక్ట్గా 100 Y వచ్చేసి 80 అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి x km/h అనుకున్నాం కదా స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x కాబట్టి దట్ ఈక్వల్ టు 100 km/h స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత 100 km/h y ఏంటి మనం స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం y అనుకున్నాం దట్ ఈక్వల్ టు 80 km/h అర్థమైంది కదా ఇది అన్నమాట మనం ఫైండ్ చేసి అర్థమైంది కదా ఇంకా చాలా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి బై సీ యూ థ్యాంక్ యూ బాయ్